వైసీపీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితిపై తామే జాలిపడుతున్నారు. జగన్ కోసం అంతగా పనిచేస్తే 5 ఏళ్లలో తమను ఎవరూ పట్టించుకోలేదని బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఓ సమావేశం పెట్టారు. జగన్ విశాఖలో ఉన్నారు కాబట్టి అందరినీ అక్కడికి రమ్మన్నారు. అతి కష్టం మీద 200 మంది దాకా వచ్చారు. మిగతా వారిని వైజాగ్ నుంచి సమీకరించారు. మొత్తం 500 మంది దాకా వచ్చారు. కానీ ఒక్కరు కూడా జగన్ చెప్పిన మాటలను వినలేదు. అలాగే వారు చెప్పిన మాటలను జగన్ వినలేదు. వైజాగ్ లో రీల్ చేసుకునే ఓ అమ్మాయి జగన్ సంపాదనపై అబ్బురపడి అసలు ఆయన వ్యాపారాల కిటుకులేంటో తెలుసుకుందామని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిందేమో కానీ ఆయన పట్టించుకోలేదు. కానీ సజ్జల భార్గవ్ మాత్రం జగన్ రెడ్డి కంటే తానే తెలివైన వాడినని చెప్పుకునేందుకు తాపత్రయపడ్డారు. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే గూగుల్లో చూసుకోమని. జగన్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమని వస్తుందో అందరికీ తెలుసు. ఆయన కుమార సజ్జల ఇదే సలహా ఇచ్చి ఆ సోషల్ మీడియా సపోర్టర్ కు గొప్పగా సమాధానం ఇచ్చానని అనుకున్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన తప్పులను తెలుసుకున్నారు. వారిలో 90% మంది సైలెంట్ అయిపోయాక కొందరు పార్టీ మారారు. ఇక మిగిలింది పేమెంట్ బ్యాచ్ మాత్రమే. వారు కూడా సోషల్ మీడియాలో కొద్దిగా ఫాలోయింగ్ ఉన్న అసభ్య వీడియోలు చేసేవారైనా సరే డీల్ మాట్లాడుకొని ప్రచారం చేయించుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా తాను ఓ డిజాస్టర్ గా మారడమే కాదు, జగన్ మీటింగ్ ను కూడా అలాగే చేసిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎలా చూసినా జగన్ పని ఇక అయిపోయినట్లనే అంటున్నారు.